హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో రెడ్మీ నోట్ 5 ప్రోకి ఈఎంఎంసీ చేంజ్ చేయడం అనేది జరిగింది. ఆ ఈఎంఎంసీ చేంజ్ ఎలా చేయాలి, ఐఎంఈ రిపేర్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ మన ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అనేది జరిగింది, లైవ్లో చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ విషయాన్ని మనం రికార్డ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ని షేర్ చేద్దామనే కాన్సెప్ట్ తోటి మీ ముందు తీసుకొస్తున్నాను. దానికంటే ముందుగా మన దగ్గర ట్రైనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మొబైల్ రిపేరింగ్ కోర్స్ అయితే ఉంది. బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ రెండు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వచ్చు. మొబైల్కి అసలు ఏం సంబంధం లేకపోయినా, ఈ ఫీల్డ్లో మీకు సంబంధం లేకపోయినా బేసిక్ లెవెల్ అయితే నేర్పిస్తాము. తర్వాత ఆల్రెడీ షాప్ పెట్టుకుని నడిపిస్తూ అడ్వాన్స్ లెవెల్, చిప్ లెవెల్కి మనకి అప్డేట్ కాలేకపోయినా మీకు ఆ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. రెండు ఉన్నాయి అన్నట్టు. మీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ముందుగా మొబైల్లో చిప్ తీశాను. చిప్ తీసి ఐడెంటిఫై చేస్తే కార్డ్ మైట్ బి డెడ్ అని చూపించింది. ఈఎంఎంసీ అయితే, ఇది శాంసంగ్ ఈఎంఎంసీ అయితే టెస్ట్ పాయింట్ల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈఎంఎంసీలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో పాయింట్ ఉంది కదా, ఇదే టెస్ట్ పాయింట్. అంటే డెడ్ అయిన ఈఎంసీని ఎలా రికవర్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో చేశాను టెస్ట్ పాయింట్ల ద్వారా. అది కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఈ ఈఎంసీ అయితే డెడ్ అయింది. ఇది శాంసంగ్ ఈఎంసీ కాదు, టెస్ట్ పాయింట్ల ద్వారా రికవర్ చేసుకోవడానికి. ఇది ఎస్కే హైనెక్స్ ఈఎంసీ కాబట్టి టెస్ట్ పాయింట్ల ద్వారా ఈ ఈఎంసీ రికవర్ అయితే అవ్వదు. వేరే శాంసంగ్ ఈఎంసీ అడాప్టర్లో పెట్టి ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి. ఐడెంటిఫై చేసిన తర్వాత మా ఈఎంసీ ఐడెంటిఫై అయ్యింది. ఇక్కడ చూడండి, మనకి అథెంటికేషన్ కీ నాట్ ఎట్ ప్రోగ్రామ్డ్ అని వచ్చింది. అంటే ఆర్పిఎంబి కౌంటర్ అనేది ఆల్రెడీ క్లీన్ అయి ఉంది కాబట్టి ఈఎంఎంసీ యూనివర్సల్ అయింది కాబట్టి ఏ మొబైల్లో అయినా కానీ ఈఎంఎంసీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అదే ఆర్పిఎంబి కౌంటర్ కానీ ఉంటే ఆ ఈఎంఎంసీని కేవలం ఆ మొబైల్లో మాత్రమే యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది క్వాల్కామ్ చిప్సెట్లో. ఎంటీకే అయితే కాంపాటబుల్ చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి ఏంది అనేది మనకి క్లాస్ అయితే ఉంది, కోర్స్ అయితే ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీకు పూర్తి వివరాలను అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈఎంసీలో ఏమన్నా వేరే మొబైల్, వేరే మోడల్ ఫర్మ్వేర్ ఏమైనా ఉంటే దాన్ని మొత్తం కంప్లీట్గా ఎరేజ్ అయితే చేయడం జరిగింది. ఎరేజ్ చేసి ఎంటీ అయితే చేయడం జరిగింది. తర్వాత హెల్త్ చెక్ చేస్తున్నాం చూడండి. హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఆర్పిఎంబి అనేది క్లీన్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ క్లీన్ చేస్తుంది కాబట్టి హెల్త్ అనేది నార్మల్గానే వచ్చింది మనకి ఇక్కడ. ఓకేనా, హెల్త్ ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఆర్పిఎంబి కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి ఈ ఈఎంఎంసీని ఇంకా మనము బోర్డుకి అయితే ఫిక్స్ చేసి ఎంటీ ఈఎంఎంసీని బోర్డుకి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. దానికంటే ముందు ఇక్కడ చూడండి, పార్టిషన్ కాన్ఫిగరేషన్ 00 వచ్చింది. పార్టిషన్ కాన్ఫిగరేషన్ అనేది 00 రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఇది క్వాల్కామ్ చిప్సెట్ అయితే 0x38 రావాలి. అలా 0 వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈఎక్స్టీసీఎస్డి ఎదురుగా ఒక డాట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎంటీకేనా, స్పెక్ట్రమ్నా, క్వాల్కామ్నా అని చెప్పి మనకి చూపిస్తుంది. మనం ఏ మొబైల్ అయితే ఏ చిప్సెట్ ఉన్న బోర్డులో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన చిప్సెట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, 0x38 వచ్చింది. ఎంటీకి అయితే 0x48 వస్తుంది. అదే స్పెక్ట్రమ్ అయితే 0x07 వస్తుంది. ఓకేనా, వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈఎంఎంసీని బోర్డుకి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇన్స్టాలింగ్ చేస్తున్నాను నేను. ఇది కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసే వర్క్ అనేది నీట్గా, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి. ఎందుకంటే రస్ట్ బట్టి ఫ్లెక్స్ పేస్ట్ ఎక్కువ వేసి గందరగోళంగా అయితే చేయొద్దు. వర్క్ అనేది ఎంత నీట్గా ఉంటే మనకి రిజల్ట్ అనేది అంత బెస్ట్గా వస్తుంది. ఓకేనా. అంటే నీట్గా, క్లీన్గా ఉంటే ప్రాపర్ వర్క్ అనేది, రిజల్ట్ అనేది మంచిగా వస్తుందని అర్థం. ఓకేనా. చూడండి, ఫ్లెక్స్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా ఎక్కువ వేయొద్దు, లైట్గా ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకోండి. తర్వాత ఈఎంఎంసీ కూర్చోబెట్టి లైట్గా హీట్ చూపించాలి. చూడండి, మార్జిన్స్ ఉన్నాయి ఈఎంఎంసీకి, ఆ మార్జిన్లోనే కూర్చోబెట్టాల్సి వస్తుంది. కొంచెం అటు ఇటుగా ఏమీ జరపొద్దు. మనకి కుదిరితే ఈఎంఎంసీ ఆటోమేటిక్గా అదే కదిలి కూర్చోవాలి. అదే కదిలి కూర్చుంది అంటే మనకి 100% కరెక్ట్గానే కూర్చున్నట్టు. ఓకేనా. అట్లా కదలలేదు అంటే లాస్ట్లో మనము లైట్గా టాప్లో ప్రెస్ చేయాల్సి వస్తుంది, సైడ్ నుంచి లైట్గా మూవ్ చేయాల్సి వస్తుంది. అట్లాగని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఇక్కడ చూడండి ఈఎంఎంసీ ఏం కదలలేదు. ఇప్పుడు నేను చేస్తున్నానంటే ట్విజర్ తోటి లైట్గా సైడ్ నుంచి మూవ్ చేస్తున్నాను, టాప్లో కూడా టచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. కదలకపోతే, కదిలిందంటే ఇంకేం కదిలాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. ఎంటీఎంసీ బోర్డుకి ఫిక్స్ చేసాము. ఈ బోర్డు హీట్ అయింది కాబట్టి లైట్గా కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇంజనీరింగ్ ఫైలు, గ్లోబల్ ఫైలు. నార్మల్గా అయితే ఈఎంఎంసీ చేంజ్ చేసినప్పుడు 2 ఫైల్స్ వేస్తాము. ఐఎంఈ రిపేర్కి ఒకటి, తర్వాత నార్మల్గా గ్లోబల్ ఫైల్ ఒకటి వేస్తాము. ఓకేనా, ఐఎంఈ రిపేర్కి ఇది ఇంజనీరింగ్ ఫైల్ వేస్తాము. దీనికైతే ఆ ఇంజనీరింగ్ ఫైల్ వేయాల్సిన అవసరం లేదు ఈ మోడల్కి. ఈ మోడల్కి అనే కాదు, కొన్ని మోడల్స్కి అయితే అవసరం లేదు. దీనికి ఒకటే ఫైల్లోనే ఐఎంఈ రిపేరు, గ్లోబల్ 2 ఒక దాంట్లోనే వచ్చేస్తుంది. కాకపోతే డివైస్ కాన్ఫిగరేషన్ ఇమేజ్ అనేది మనము మోడిఫైడ్ చేసింది అది కావాల్సి వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ డివైస్ కాన్ఫిగరేషన్ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇదే ఇమేజ్. ఈ ఇమేజ్ కాపీ చేసి నార్మల్ ఫైల్లో ఉన్న డివైస్ కాన్ఫిగరేషన్ ఇమేజ్ డిలీట్ చేసి ఈ ఇమేజ్ని దాంట్లో మనం పెట్టేసామంటే అదే ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి దీన్ని డిలీట్ చేస్తున్నాను. దీని ప్లేస్లో డిలీట్ చేస్తున్నాను. దీని ప్లేస్లో నేను కాపీ చేసింది పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి పేస్ట్ చేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ ఫైల్, ఇది ఈఎంఎంసీ చేంజ్ ఫైల్ అయితే అయిపోయింది. గ్లోబల్ ఫైలే చేంజ్ ఫైల్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఆ ఫైల్నే మళ్ళీ లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్లాష్ చేసేదానికి ఇక్కడ చూడండి రా ప్రోగ్రామ్ 0 ప్యాచ్ 0 తీసుకున్నాను, ఫ్లాష్ అయితే చేస్తున్నాను. ఈఎంఎంసీ ఫిక్స్ చేసిన తర్వాత క్వాల్కమ్ పోర్ట్ అనేది ఆటోమేటిక్గా డైరెక్ట్ తీసుకోవాలి. డైరెక్ట్గా తీసుకుంది అంటే ఓకే ఉన్నట్టు. లేదంటే ఈఎంఎంసీ కానీ సరిగ్గా కూర్చోకపోతే ఇప్పుడు మనం ఫ్లాష్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి పోర్ట్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంది. ఈడియల్ పాయింట్స్ షార్ట్ చేయకుండానే తీసుకోవాలి. అట్లాగానే తీసుకుంది. ఇక్కడ మనం ఫ్లాష్ చేసేటప్పుడు ఈఎంసీ సరిగ్గా కూర్చోకపోతే మరి డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్ అనే దగ్గరకు వచ్చి ఫెయిల్డ్ వస్తుంది. ఇక్కడ చూడండి డిటెక్టింగ్ స్టోరేజ్ టైప్ వస్తుంది కింద. ఇక్కడ చూడండి ఇక్కడ ఫెయిల్డ్ వస్తుంది. ఇక్కడ ఫెయిల్డ్ వచ్చిందంటే అర్థమైందంటే ఈఎంఎంసీ ప్రాపర్గా కూర్చోలేదు అని అర్థం. ఇది ఫెయిల్డ్ కాకుండా సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయితే అవుతుంది. ఈఎంఎంసీ అయితే ప్రాపర్గా కూర్చుంది అని అర్థం. ఓకేనా, కూర్చుంది కాబట్టి ఫ్లాషింగ్ అనేది అవుతుంది. కూర్చోకపోతే ఫ్లాషింగ్ అనేది ఫెయిల్డ్ అవుతుంది. ఇట్లా స్టోరేజ్ టైప్ ఫెయిల్డ్ వచ్చినప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఈఎంఎంసీ సరిగ్గా కూర్చోలేదు, రెండోది సిపియు కూడా ప్రాబ్లం ఉంటే ఈ ఫెయిల్డ్ అనేది వస్తుంది. సిపియు చేయాల్సి వస్తుంది, లేదంటే ఈఎంఎంసీ మళ్ళీ రీబాల్ చేసి రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా చూసుకోవాల్సి వస్తుంది. మనకైతే ఈఎంఎంసీ ప్రాపర్గా కూర్చుంది కాబట్టి ఫ్లాషింగ్ అనేది ఎక్కడ కూడా ఫెయిల్డ్ కాకుండా రన్ అవుతుంది. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇదంతా మీకు తెలుసు కాబట్టి దీనికోసం టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకేనా, చూడండి ఫ్లాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాను. చూడండి మొబైల్ సక్సెస్ఫుల్గా పవర్ ఆన్ అయింది. ఫస్ట్ లోగో వచ్చింది. ఓకేనా, కొంచెం వెయిట్ చేస్తే మనకి సెకండ్ లోగో వస్తుంది. రైట్, సెకండ్ లోగో కూడా వచ్చింది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఎందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగిందంటే ఇది రీసెట్ ఫోన్ వచ్చింది. రీసెట్ ఫోన్ క్లిక్ చేయాలి. మరలా మొబైల్ అనేది రీబూట్ అవుతుంది. చూడండి డేటా వైప్ అయింది, తర్వాత రీబూట్ అయింది. ఇది కొంచెం టైం పడుతుంది. ఎమ్మటనైతే ఇది ఓపెన్ అవ్వదు, చాలా టైం పడుతుంది. చాలా అంటే ఒక 5 మినిట్స్ అని పడుతుంది. 5 మినిట్స్ పట్టిన తర్వాత చూడండి నార్మల్గా ఓపెన్ అయింది. అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, ఎందుకంటే అంత టైము వేస్ట్ చేయడం అనవసరం అని చెప్పి. ఇప్పుడు మొబైల్ సెటప్ చేస్తున్నాం. చూడండి ఈ సెటప్ కూడా మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో జరిగింది. చూడండి ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. సెటప్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది. మొత్తానికి కంప్లీట్ అయితే అయింది. సక్సెస్ఫుల్గా మనకి మొబైల్ అయితే ప్రాపర్గా ఆన్ అయింది. ఓకేనా, ఎలాంటి ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ కానీ హ్యాంగ్ ఆన్ లోగో కానీ ఏం రాలేదు. సింగిల్ ఫైలే మనం మార్చింది, సింగిల్ ఇమేజ్ మార్చాము. ఏది డివైస్ కాన్ఫిగరేషన్ ఇమేజ్ మాత్రమే మార్చాము, అంతకుమించి మనం ఏం చేయలేదు. ఓకేనా, ప్రాపర్ మనకి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కానీ ఉంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఎవరొకరి మీద ఆధారపడి వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడుగుతూ ఉంటాము. అట్లా ఉండొద్దు. మీరు కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ప్రాపర్గా మీరు జాయిన్ అయ్యారంటే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ నాలెడ్జ్, మ్యాక్సిమం హార్డ్వేర్ నాలెడ్జ్ మీకు వస్తుంది.
ఓకేనా, చూడండి ప్రాపర్గా ఆన్ అయింది మొబైల్. తర్వాత ఒకసారి ఐఎంఈ నెంబరు బేస్ బ్యాండ్ వెర్షన్ ఉందా లేదా చూద్దాం. ఒకసారి చూడండి ఐఎంఈ నెంబర్ చూపిస్తాను. *#06#. చూడండి అనేబుల్ టు గెట్ ఐఎంఈ అని ఉంది. *#06#. చూడండి అనేబుల్ టు గెట్ ఐఎంఈ లేదు. సెక్యూరిటీ ఫైల్స్ మనం వేయలేదు కాబట్టి ఐఎంఈ లేదు. ఒకసారి చూడండి బేస్ బ్యాండ్ వెర్షన్ చూపిస్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి బేస్ బ్యాండ్ వెర్షన్ మనకి అన్నోన్ వచ్చింది. చూడండి అన్నోన్. ఇప్పుడు ఇది రిపేర్ చేయాలి. ఇది రిపేర్ చేస్తేనే సిమ్ వేస్తే నెట్వర్క్ వస్తుంది, లేకపోతే మనకైతే రాదు. దీనికి ఏం చేయాలంటే ఎంఐఓ వెర్షన్ని 7 times ట్యాప్ చేయాలి. తర్వాత బ్యాక్ వచ్చి మనకి ఇదిగోండి డెవలపర్ ఆప్షను, ఓఎం అన్లాకింగ్, తర్వాత యూఎస్బి డీబగ్గింగ్, ఈ 2 ఎనేబుల్ చేసుకోవాలన్నట్టు. ఎనేబుల్ చేసుకొని మనకి కంప్యూటర్ కానీ కనెక్ట్ చేస్తే అలో ఆప్షన్ అడుగుతుంది. అలో ఆప్షన్ ఎప్పుడైతే అడుగుతుందో అలో ఆప్షన్ మనం ఇచ్చేసామంటే మొబైల్ ఏడీబీ మోడ్లో కనెక్ట్ అయ్యింది కంప్యూటర్కి. ఇది చూడండి అలో అడిగింది కదా, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మొబైల్ కంప్యూటర్కి ఏడీబీ మోడ్లో కనెక్ట్ అవుతుంది. ఏడీబీ మోడ్లో కనెక్ట్ అయిన తర్వాత ఏడీబీ మోడ్ నుంచి డయాగ్నోస్టిక్ పోర్ట్కి కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఇదంతా మొబైల్ పవర్ ఆన్ కండిషన్లో చేయాలి. యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసి యూఎంటీ క్యూసీ ఫైర్లో ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఇక్కడ చూడండి క్యూసీ ఫైర్ షోమీ స్పెషల్లోకి వెళ్ళాను. ఎనేబుల్ డయాగ్నోస్టిక్ పోర్ట్ ఇక్కడ చూడండి ఏడీబీ మోడ్లో కనెక్ట్ అయిందా, ఇది ఏడీబీ మోడ్లో మొబైల్ కనెక్ట్ అయ్యింది. దీన్ని డయాగ్నోస్టిక్ పోర్ట్కి కన్వర్ట్ చేయాలి. డయాగ్నోస్టిక్ పోర్ట్కి కన్వర్ట్ చేయాలంటే ముందు ఏడీబీ మోడ్లో మొబైల్ కనెక్ట్ అవ్వాలి. ఏడీబీ మోడ్లో కనెక్ట్ అవ్వాలంటే ఓఎం అన్లాకింగ్, యూఎస్బి డీబగ్గింగ్, ఈ 2 మనం ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది ఏడీబీ మోడ్లో ఉంది. ఎనేబుల్ డయాగ్నోస్టిక్ పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. చూడండి పోర్ట్ ఏమి ఇప్పుడు రాలేదు, డయాగ్నోస్టిక్ పోర్ట్ రాలేదు. డయాగ్నోస్టిక్ పోర్ట్ వస్తేనే ఐఎంఈ రిపేర్ అవుద్ది. క్వాల్కామ్ చిప్సెట్లో డయాగ్నోస్టిక్ పోర్ట్ రాలేదు అంటే ఐఎంఈ రిపేర్ అయితే అవ్వదు. ఓకేనా, ఇదంతా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, అందుకే లేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి క్యూసీ ఫైల్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూడండి మొబైల్ అయితే మళ్ళీ క్యూసీ ఫైర్ సెటప్ ఓపెన్ చేస్తాను. చూడండి ఇదిగోండి ఎనేబుల్ డయాగ్నోస్టిక్ పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 2 మెథడ్లు అడుగుతున్నాయి, ఎస్ఆర్ నో. ఎస్ ఇస్తున్నాను. చూడండి ఇది నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ నో ఇస్తున్నాం. చూడండి ఇప్పుడు కనెక్ట్ అయ్యింది. చూడండి డయాగ్నోస్టిక్ పోర్ట్ కన్వర్ట్ అయ్యింది. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇది ఆండ్రాయిడ్ యూఎస్బి క్వాల్కామ్ హెచ్ఎస్ యూఎస్బి ఆండ్రాయిడ్ డయాగ్నోస్టిక్ పోర్ట్. ఇప్పుడు రీస్టోర్ క్యూసీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. రీస్టోర్ క్యూసీ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి రీస్టోర్ క్యూసీ అని ఎగ్జిక్యూట్ కొట్టేసామంటే ఇప్పుడు క్యూసీఎన్ ఫైల్ లోడ్ చేయాలి. క్యూసీఎన్ ఫైల్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము, ఆ ఫైలే లోడ్ చేస్తున్నాం. చూడండి లోడ్ చేసాము. ఇక్కడ పోర్ట్ తీసుకోవాలి, డయాగ్నోస్టిక్ పోర్ట్ తీసుకోవాలి మళ్ళీ మాన్యువల్గా. ఈ పోర్ట్ తీసుకున్న తర్వాత IME1 IME2 ఎంటర్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర సింగిల్ IME ఉంది కాబట్టి దీన్ని డ్యూయల్ చేయాలి కదా, దానికోసమే UEFI ఆండ్రాయిడ్ టూల్ ఓపెన్ చేశాను. ఇక్కడ సింగిల్ IME ఎంటర్ చేస్తే అది డ్యూయల్ IMEగా కన్వర్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా సెకండ్ IME అనేది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. దీన్ని కాపీ చేసుకొని దాంట్లోకి వెళ్ళి మనం పేస్ట్ చేసామంటే ఇదిగోండి IME1 ఎంటర్ పేస్ట్ చేసాము. లాస్ట్ డిజిట్ మనకు సెలెక్ట్ కాలేదు కాబట్టి దాన్ని కూడా ఎంటర్ చేస్తున్నాం. సెకండ్ IME కాపీ చేశాను, అది కూడా ఎంటర్ చేశాను. లాస్ట్ డిజిట్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకే కొట్టేసాము. ఇప్పుడు మనకి IME నెంబర్ అనేది రిపేర్ అయిపోతుంది. రైట్, క్యూసీఎన్ ఫైల్ రీస్టోర్ అయింది. IME రిపేర్ మాన్యువల్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మనకి వర్కౌట్ కాదు. ఇప్పుడు మొబైల్ రీబూట్ చేయాలి. అదే కండిషన్లో మళ్ళీ చెక్ చేస్తే రాదు.
మొబైల్ రీబూట్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేసి అప్పుడు ఐఎంఈ కానీ చెక్ చేసిన వెంటనే మనకి ఐఎంఈ నెంబర్ వస్తుంది, బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా మనకి వస్తుంది అన్నట్టు. ఓకేనా. మొబైల్ రీబూట్ చేయకపోతే ఐఎంఈ నెంబర్ అయితే మనకు కనిపించదు. మస్ట్ అండ్ షుడ్ మొబైల్ అయితే రీబూట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఎంఐఓ వెర్షన్ వచ్చింది, రీబూట్ అయింది, మొబైల్ ప్రాపర్గా అయితే మరి ఐఎంఈ నెంబరు వస్తున్నాయా లేదా, వర్క్ అయిందా లేదా, రిపేర్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ప్రాపర్గా అయితే ఆన్ అయింది. ఇప్పుడు చెక్ చేస్తున్నాం చూడండి. *##06#. ఓకేనా. ఐఎంఈ 1 ఐఎంఈ 2 వచ్చేసినాయి. బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా చూపిస్తున్నాం చూడండి. బేస్ బ్యాండ్ వెర్షన్ ఉందా లేదా. ఆల్ స్పేసెస్ ఇక్కడ చూడండి, బేస్ బ్యాండ్ వెర్షన్ కూడా వచ్చేసింది. ఓకేనా. ఇట్లా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.